తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం మూల విరాట్టు గురించి భక్తులు విశ్వసించే కొన్ని ఆసక్తికరమైన విశేషాలు మరియు రహస్యాలు ఇక్కడ ఉన్నాయి. సముద్రపు ఘోష. స్వామివారి విగ్రహం వెనుక వైపు చెవి పెట్టి వింటే సముద్రపు అలల శబ్దం సీ వేవ్ సౌండ్ వినిపిస్తుందని చెబుతారు. ఎప్పుడూ విచ్చడానే తిరుమల గర్భగుడి చల్లగా ఉన్నప్పటికీ స్వామివారి విగ్రహం ఉష్ణోగ్రత ఎప్పుడూ 110 డిగ్రీల ఫారెన్హీట్ సుమారు 43 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉంటుందని అంటారు. చెమట బిందువులు. స్వామివారికి గురువారం నాడు జరిగే అభిషేకం తర్వాత విగ్రహంపై నీటి బిందువులు చెమట రూపంలో ఏర్పడతాయి. అర్చకులు వాటిని పట్టు వస్త్రంతో తుడుస్తుంటారు. నిజమైన కేశాలు. స్వామివారికి ఉన్న జుట్టు కేశాలు కృత్రిమమైనవి కావని, అవి నిజమైన పట్టులాంటి కేశాలని ప్రతీతి. అవి ఎప్పుడూ చిక్కుబడవు. పచ్చకర్పూరం మహిమ. స్వామివారికి నిత్యం పచ్చకర్పూరాన్ని పోస్తారు. సాధారణంగా పచ్చకర్పూరాన్ని ఏదైనా రాయికి రాస్తే ఆ రాయికు నాలుగు పగులుతుంది. కానీ స్వామివారి విగ్రహానికి మాత్రం ఎటువంటి హాని కలగదు. విగ్రహం నిలబడే స్థానం. మనం బయట నుండి చూస్తే స్వామివారు గర్భగుడి మధ్యలో ఉన్నట్లు కనిపిస్తారు. కానీ వాస్తవానికి విగ్రహం గర్భగుడికి కొంచెం కుడి వైపున ఉంటుంది. పూలు. స్వామివారికి అలంకరించిన పూలను గర్భగుడి వెనుక ఉండి ఒక జలపాతంలో వదిలేస్తారు. అవి తిరుపతికి 20 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఏర్పేడు వద్ద స్వర్ణముఖి నదిలో తేలుతాయని చెబుతారు. అఖండ దీపాలు. గర్భగుడిలో వెలిగే దీపాలు ఎన్నడూ ఆరిపోవు. అవి కొన్ని వేల సంవత్సరాల నుండి వెలుగుతూనే ఉన్నాయని, వాటిని ఎవరు మొదట వెలిగించారో ఎవరికీ తెలియదని చెబుతారు. ఇష్టపడి చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన కామెంట్ పెట్టండి. మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దేవుని ఆశీస్సులు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం.